చూసారు కదా, సమాజంలోని సంపన్నులు మేధావులు తమకు తామే అనుకునేవారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ ఓటు హక్కు వినియోగించుకో. ఇది సమాజం చేసుకున్న దురదృష్టం. ఇప్పుడు సమాజంలో ఉన్న అభిప్రాయం ఏమిటి అని తెలుసుకున్నారండి. ఏంటి ఈసారి ఎన్నికలో ఎవరికి ఓటేస్తున్నావు? అదేంటి రెండు పట్టి వాళ్ళు డబ్బులు ఇస్తే అంటే ప్రభుత్వ పనితీరు చూసి ఓటు వేయవా? బాబు అభివృద్ధి అభివృద్ధి మా తాత కాలం నుండి అదే పూర్వీకులు, ఇవే పూలు బతుకులు, ఇవే బట్టలు, అవే గంజి నీళ్ళు, ఇవే నెలబతుకులు. మాకు ఎవడొచ్చినా మా బతుకు చాలా వాడే లేడు బాబు. అందుకే ఎవడెక్కువ డబ్బులు ఇస్తే ఆడికి మా ఓటేస్తాం బాబు. ఎవడు ఆయమ్మ గారు వచ్చింది కొన్నాళ్ళు చేస్తాను చేస్తాను ఎవ్వరు కార్మికులు, కర్షకులు ఎప్పుడు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉంటున్నారు. అంటే పెట్టిపోతున్నారు. ఇప్పుడు సమాజంలో ఉన్న మధ్యతరగతి వ్యక్తి అభిప్రాయం ఏమిటి అది తెలుసుకుందాం. నమస్కారం అండి సార్, మీరు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఓటు వేస్తున్నారు? అది సీక్రెట్ చెప్పకూడదు. మరి గత ఎన్నికల్లో మీరు ఏ పార్టీ ఓటు వేస్తారా? కొన్ని ఎలక్షన్లో నేను వేసేసరికి ఎవరో వేసేసారు. సారీ, ఒకవేళ మీకు ఓటు అనుకుంటే మీరు ఎవరికి వేస్తారా? ప్రభుత్వ పనితీరు, అభ్యర్థి చరిత్ర, క్యారెక్టర్ అన్ని చూసి వేస్తా నా ఓటు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓట్స్ ఓటింగ్ వచ్చినప్పటి నుంచి డెమోక్రసీ. ఏ బాబు అరే మీకు ఓటుందా? మీకు ఓటుందా? ఏ క్లాస్ చదువుతున్నారా? మీ వయసు అసలు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? అరే నీకు 10 years ఉంటుందా? ఇప్పుడు సమాజంలో బాగా చదువుతుంది, అన్ని విషయాలపై కనీస పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అభిప్రాయం ఏమిటి అని తెలుసుకుందాం.